డాక్టర్ గారు, మా బాబు వయసు 8 సంవత్సరాలు. తొడ మీద గడ్డల్లాగా, అలాగే మోచేయి మీద కూడా గడ్డల్లాగా వస్తున్నాయి. అప్పుడప్పుడు లైట్ గా పెయిన్ కూడా వస్తోంది. ఈ గడ్డలు క్యాన్సర్ కి దారితీస్తాయా? అసలు ఈ గడ్డలు ఎందుకు వస్తాయి? దీనికి చికిత్స ఏంటో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి ఆంకాలజిస్ట్ డాక్టర్ నాయుడు గారు సమాధానం అందిస్తారు. యూజువల్గా 28 ఏళ్ల వయసులో శరీరం పైభాగం కింద భాగంలో కానీ చాలా చోట్ల కానీ గడ్డలు ఉంటే, అది కూడా చాలా నెమ్మదిగా చాలా రోజుల తరబడి ఉంటే క్యాన్సర్లు కావు. మెజారిటీ ఆఫ్ ద టైం అవి లైపోమా అంటాం. లైపోమా అంటే కొవ్వు గడ్డలు, లేకపోతే న్యూరోఫైబ్రోమాటోసిస్ అని ఉంటుంది ఒకటి. అలాంటివి అయ్యే అవకాశాలు, అవి క్యాన్సర్గా మారే అవకాశాలు ఆల్మోస్ట్ 0%. బట్ ఏదైనా ఒక గడ్డ సడన్గా సైజ్ పెరిగింది, లేదా నొప్పి బాగా ఎక్కువైంది ఒకేసారి, అటువంటప్పుడు వెళ్ళి పరీక్ష చేయించుకోవటం మంచిది. బట్ చాలా మందిలో ఉంటాయి ఇవి. చాలా మంది యంగ్ పీపుల్లో చిన్నప్పటి నుంచి కొవ్వుగడ్డలు చాలా చోట్ల చిన్న చిన్న బిల్లల్లాగా కదులుతూ ఉంటాయి. అవన్నీ అవి క్యాన్సర్గా మారే అవకాశమే లేదు. బట్ ఏ లైపోమా అయినా కూడా సైజ్ పెరిగి నొప్పిగా ఉండి ఏమైనా ఇబ్బంది పెడితే చూపించుకోవటం మంచిది.